ఈశా వ్యాసోపనిషత్తు 12వ అధ్యాయంలో ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టినవాని యందు ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువైన చీకటిలో ప్రవేశిస్తారు అని ఉంది. ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో అంటే చెట్టుని, పుట్టని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మొదలైన వాటిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలోనికి ప్రవేశిస్తారు. చీకటి అంటే నరకంలోనికి ప్రవేశిస్తారు అని అర్థం. దీనిని గూర్చి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, పక్షులనైనను, నీళ్లల్లో చేపలనైనను, సూర్య చంద్ర నక్షత్రములనైనను, ప్రకృతిలో మరి దేనినైనను పూజింపకూడదు అని చెప్తుంది. కాబట్టి ఏ గ్రంథమైనా చెప్పేది ఒక్కటే, నిజమైన దేవుడిని మాత్రమే మనం ఆరాధించాలి.